ఓకే. ఫిష్ వెంకట్ గారిని చూడడానికి అభిమానులు కావచ్చు, సినీ ఇండస్ట్రీ తరపు నుంచి కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, చాలామంది కూడా తరలి వస్తూ ఉన్నారు. సో, మనతో పాటు అన్న వాళ్ళ సిస్టర్స్ కావచ్చు, చాలామంది రిలేటివ్స్ కూడా ఉన్నారు. సో, వాళ్ళతోని మాట్లాడే ప్రయత్నం కూడా మనం చేద్దాము. సో, తి 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 తి. నా సొంత అక్క కొడుకు, నా సొంత మేనల్లుడు. చిన్నప్పటి నుంచి నాకు చాలా క్లోజ్గా ఉండేటోడు. ఏ విషయాలైనా కానీ నాకు చెప్పుకుంటుంటుండే. మంచి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి, అందరి హృదయాలు దోచుకునే వ్యక్తి. తెలంగాణ ప్లస్ ఆంధ్ర కాకుండా మన హిందీలో కూడా, హిందుస్థాన్లో ప్రతి స్టేట్లలో కూడా అతని పేరు సంపాదించుకున్నాడు. ఫిష్ వెంకట్ అంటే అతని పేరు అంత మారుమోగిన వ్యక్తి. సోషల్ మీడియాలో హెల్ప్ జరిగితే ఇలా జరిగి ఉండేది కాదని పెడుతున్నారు. అది వాస్తవమే, కానీ ఆ ఇండస్ట్రీ వాళ్ళు అది చూసుకోవాలి. కానీ ఇండస్ట్రీ నుంచి వాళ్ళకు రావాలి కదా. వాళ్ళు కూడా వాళ్ళ సొసైటీ ఉంటుంది, వాళ్ళ సొసైటీలో మాట్లాడుకున్నాక వాళ్ళు చెప్తా అని చెప్పారు. అది ఇప్పుడు అతని కూడా ఇప్పుడు తర్వాత వాళ్ళ చేసేవాళ్ళు లేరు. అతనికి కూడా హెల్ప్ చేయాలని మా ఉద్దేశం అంతే. ఇండస్ట్రీ మేనమావనండి. ఇంట్లో పరిస్థితులు కానీ సిచ్యువేషన్స్ కానీ ఏంటి, అసలు ఎలా ఉండేది? ఇంట్లో పరిస్థితులు అంటే బాగానే ఉన్నది. అన్నదమ్ములు చాలా గరీబ్ వాళ్ళు. ఆయన సొంతంగా చిన్నప్పటి నుంచి కష్టపడి పేరు సంపాదించుకున్నాడు. మాతో చాలా క్లోజ్గానే ఉండేవాడు. లేదండి, నాకే ఇట్లా నడవలేకపోయాను అని పోలేదు. చివరిసారిగా మీరు ఎప్పుడు మాట్లాడారు అంటే ఏమని మాట్లాడారు? లాస్ట్ టైము మాకు అతనికి కాళ్ళకు అయినప్పుడు నేను పోయినాను. అప్పుడు మంచిగానే ఉన్నాడు, మంచిగా మాట్లాడాడు. అన్నీ క్లియర్గా ఉంటామా, మంచిగానే ఉంటామా అన్నాడు చెప్పాడు.